Good afternoon. Once again, some disturbances in the phone, so I'm cutting that one. So, constructor means it is a special member function to initialize the objects, and how we can identify the constructor means the class name and member function is same. When you are invoke the objects, automatically this special member function will be activated. It constructs the values of data members of the class, so it is named as the constructor. Then we are going some depthness in the constructors. This is a small syntax for the constructors. Class name, and this is the member data and access specifiers, and once again the member function name. ఈ సెకండ్ ఇయర్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫోర్త్ సెమిస్టర్లో గుర్తుపెట్టుకోవాల్సిన 4 వర్డ్స్ కొంచెం ఐడియా తెచ్చుకోవాల్సింది ఏంటంటే క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెంబర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మెంబర్ డేటా అంటే ఏంటి. ఈ 4 వర్డ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 వర్డ్స్తోనే టోటల్ ప్రోగ్రామింగ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు చూసిన ఈ వర్డ్స్ మెంబర్ డేటా, మెంబర్ ఫంక్షన్ ఎప్పుడంటే అప్పుడు మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అలా చెప్తున్నప్పటికంతా నీకు ఐడియాలో మెంబర్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ టాస్క్ విత్ స్పెషల్ టాస్క్ సబ్ రొటీన్ ప్రొసీజర్ అని గుర్తురావాలా. మెంబర్ డేటా అంటే వేరియబుల్స్ ఆ ప్రోగ్రామ్కి. ఎందుకు మెంబర్ డేటా, మెంబర్ ఫంక్షన్స్ అంటున్నారంటే ఆ ఒక పర్టికులర్ క్లాస్కి సంబంధించింది కాబట్టి దాన్ని మెంబర్గా చెప్పుకుంటున్నాము. ఇది ఏ క్లాస్కి సంబంధించిన డేటా అంటే అని చెప్పేదానికోసం మెంబర్ డేటా అన్నాం. ఈ ఫంక్షన్ ఏ క్లాస్కి సంబంధించిందంటే అదో పలానా క్లాస్కి సంబంధించింది అని చెప్పేదానికోసం మెంబర్ క్లాస్గా, మెంబర్ ఫంక్షన్గా డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు కన్స్ట్రక్టర్ గురించి వచ్చినాం. కన్స్ట్రక్ట్స్ అంటే ఆల్రెడీ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అని చెప్పినాం. ఇది ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని ఇన్వోక్ చేస్తావో, క్రియేట్ చేస్తావో అంటే క్లాస్కి ఇన్స్టెన్స్నే ఉంటాం, ఆబ్జెక్ట్ ఉన్నాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా ఈ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే స్మాల్ నోటీస్ ఏంటంటే క్లాస్ నేమ్ ఏదైతే పెడతావో అదే నేమ్తో ఈ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ నేమ్ కూడా అట్లే ఉండాలా. అంతకుమించి ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా చిన్న పాయింట్ ఏంటంటే టైప్స్, ఒక 3 టైప్స్ గుర్తుపెట్టుకోండి. డెప్త్గా వెళ్ళినప్పుడు డెప్త్గా వెళ్తూ ఉంటాం, లేనప్పుడు 3 పాయింట్స్. క్లాసిఫికేషన్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్, పారామీటర్ కన్స్ట్రక్టర్. సార్ ఇంతకుముందు సమ్ స్టూడెంట్స్ అలా ఆసుకుంది, సార్ డైనమిక్ కన్స్ట్రక్టర్ ఇంతకుముందు చెప్పున్నాను. డైనమిక్ కన్స్ట్రక్టర్ అంటే కూడా లేదు, దీంట్లో పార్టే పాయింటర్స్ యూజ్ చేస్తారు, అంతకుమించి ఇంకేం లేదండి. నెక్స్ట్ ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్స్. ఇంకా లాస్ట్ ఒక టాపిక్ ఏంటంటే డిస్ట్రక్టర్స్. ఇది ఈరోజు మన క్లాస్ యొక్క థీమ్. ఓకేనా అండి. ఇది సింటాక్స్, క్లాస్ని ఎట్లా క్రియేట్ చేస్తాం, ఆ క్లాస్లో ఇంతసేపు మనం డిస్కస్ చేసిన కన్స్ట్రక్టర్ ఎక్కడ క్రియేట్ చేస్తామని చెప్పడానికి సింటాక్స్ లాగా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామండి. ఆల్రెడీ క్లాస్ ఉంది, క్లాస్ నేమ్ ఇంటిజరు, మెంబర్ డేటా ఎంఎన్ ఇచ్చినాం, పబ్లిక్ సెక్షన్లో డిక్లేర్ చేయాలి, ఇంతకుముందు రూల్ చేసుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం. ఇక్కడ ఇంటిజర్ అనేది అక్కడ మెంబర్ ఫంక్షన్, ఇంటిజర్ అనేది మెంబర్ ఫంక్షన్. పైన క్లాస్ నేమ్ ఇంటిజరే, మెంబర్ ఫంక్షన్ కూడా ఇంటిజరే, కాబట్టి దీన్ని ఏంగా కాల్ చేసుకోవచ్చు కన్స్ట్రక్టర్. సార్ మెంబర్ ఫంక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటే నీకు గుర్తు ఏంటంటే పెరాన్సిస్ అంటే స్మాల్ బ్రాకెట్ బిగినింగ్ క్లోజింగ్ ఉంటుంది, కర్లీ బ్రాకెట్స్ కాదు. పెరాన్సిస్ అంటే ఆ విధంగా ఓపెనింగ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఉన్నాయంటే అది ఫంక్షన్ అంతే. ఆ విధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉందంటే మీనింగ్ ఏంటంటే అది బ్లాక్ కావచ్చు, అది క్లాస్ క్రియేట్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్కి యూజ్ చేసుకోవచ్చు, వైల్ లూప్కి, ఫర్ లూప్కి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తారు, అది అర్రేస్కి మాత్రం యూజ్ చేస్తారు. చూడు బ్రాకెట్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే ఈ క్లాస్ కింద చూసారా, అది ఫ్లవర్ బ్రాకెట్. ఇంటిజర్ పక్కన అదే థర్డ్ లైన్ 1 2 3 థర్డ్ లైన్లో అక్కడ బ్రాకెట్ బిగినింగ్, అది దాన్ని ఏమంటారు అంటే పెరాన్సిస్ అంటారు. అది ఓన్లీ మెంబర్ ఫంక్షన్కి మాత్రం యూజ్ చేస్తారు. ఓకే. ఇంకోటి స్క్వేర్ కూడా యూజ్ చేస్తారు, దాన్ని అర్రేస్కి యూజ్ చేస్తుంటారు, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తారు. ఆ విధంగా మనం ప్రోగ్రాంలో మినిమం థింగ్స్ ఇవన్నీ ఈ క్లాస్ చెప్పే యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే కొంతమంది పిల్లలకు అర్థం కాలేదు, అసలు ఇంట్రెస్టే లేదు, మాకేం తెలియదు కంప్యూటర్ అనుకున్న వాళ్ళకి నేను ఈ విధంగా బాటమ్ స్టెప్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. ఓకేనా అండి. సరే, ఇదేంటంటే సింటాక్స్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్. సింప్లీ కన్స్ట్రక్టర్
when the object is created from the class, automatically the constructor will be initialized. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన సింటాక్స్లో ఇంటిజర్ స్పేస్ ఇంట్ వన్ అని ఇచ్చినట్టు ఆటోమేటిక్గా దాని కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఏంటి కన్స్ట్రక్టర్కి అంటే ఇది పబ్లిక్ సెక్షన్లో డిక్లేర్ చేయాలా, ఇది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తాం ఆటోమేటిక్గా అప్పుడే క్రియేట్ అయిపోతుంది. దీనికి ఇటువంటి రిటర్న్ టైప్స్, ఇంకోటి రిటర్న్ టైప్ అని ఎప్పుడైనా వస్తే ఫంక్షన్ ఖచ్చితంగా రిటర్న్ టైప్ ఇస్తామండి. ఫంక్షన్ అండి ఇంతసేపు మెంబర్ ఫంక్షన్ అని చెప్పిన ఏ ఫంక్షన్ సరే సి కాదు, ఇప్పుడు C++లో మెంబర్ ఫంక్షన్ కావచ్చు. మెంబర్ ఫంక్షన్ అంటూనే ఫంక్షన్ నేమ్ ఇస్తావు, నువ్వు పెరాన్సిస్ కూడా యూజ్ చేస్తావు. దాని ముందు ఏంట్రా అంటే ఆ ఫంక్షన్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది. సార్ ఎవరికి రిటర్న్ చేస్తుంది సార్ డౌట్గా రావచ్చు. అసలు ఈ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే సబ్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసే దానికోసం ఈ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తారు. ఈ ఫంక్షన్స్ ఖచ్చితంగా ఎవరికి రిపోర్ట్ చేయాలి, ప్రోగ్రామ్ అంతా అయినాక మెయిన్ ప్రోగ్రామ్కి రిపోర్ట్ చేయాలి. అంటే ఏదో ఒక వాల్యూని తీసుకెళ్ళాలి. అలా వాల్యూని తీసుకెళ్ళి సబ్మిట్ చేసేటప్పటికి మనం ఏంటరా అంటే ఏ వాల్యూని ఇస్తుంది చెప్తూ ఉంటాం ఫంక్షన్. అది ఇంటిజరా, ఫ్లోటా, డబలా, క్యారెక్టరా, అసలు ఏ వాల్యూ ఇవ్వదా అనే విషయాలు చెప్పాలి. దాన్ని రిటర్న్ టైప్ అని చెప్తాం. అంతేగాని వేరే ఇంకేదో కొత్తదేం కాదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ అని చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ఫస్ట్ మోడల్ దానిలో క్లాసిఫికేషన్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. దాంట్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఇట్ టేక్స్ నో పారామీటర్స్. అంటే పారామీటర్ అని మళ్ళా ఇక్కడ పారామీటర్ వచ్చింది. వేరియబుల్స్, పారామీటర్స్ అన్న వర్డ్స్, వేరియబుల్స్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అనే ఈ 3 వర్డ్స్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రోగ్రామింగ్ అంటూ చేసేటప్పుడు. 3 ఒకటే, కానీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో అక్కడక్కడ చెప్పేదానికోసం. ఫస్ట్ వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్ ప్రోగ్రామ్ డిక్లరేషన్ యూజ్ చేసేది వేరియబుల్స్ అంటారు. రెండోది ఏమైనా అంటే పారామీటర్స్ అని చెప్పాము. పారామీటర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫంక్షన్ల కంటే సబ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఫంక్షన్, అదే సబ్ రొటీన్ అంటున్నాం, అక్కడ క్రియేట్ చేసేదాన్ని అంటే పారామీటర్ అని చెప్తాం. మళ్ళీ ఆర్గ్యుమెంట్ అని చెప్తాం. ఆర్గ్యుమెంట్ అన్నా కూడా అదే పారామీటర్, ఫంక్షన్లో యూజ్ చేసేదే పారామీటర్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ అంటే డైరెక్ట్గా వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు, అది ఇంకేం లేదు. సో ఇప్పుడు పారామీటర్ అంటే ఏంటంటే ఫంక్షన్లో యూజ్ చేసే వేరియబుల్. సార్ వేరియబుల్ ప్రోగ్రామ్లో యూజ్ చేసే వేరియబుల్ ఏమంటారంటే గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఆ వేరియబుల్ మళ్ళీ ఫంక్షన్లో యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే ప్రోగ్రామ్ కన్ఫ్యూషన్లో ఉంటుంది, అర్థం కాకుండా. కాబట్టి ఫంక్షన్లో యూజ్ చేసే వేరియబుల్కి ఏం అనుకుంటాం అంటే పారామీటర్స్ చెప్తాం, పారామీటర్. ఓకే, ఏదైనా వాల్యూ పాస్ చేసిన దానికి ఫంక్షన్లోకి దాన్ని ఆర్గ్యుమెంట్ అని అనుకుంటూ ఉంటాం. సో ఫంక్షన్లో ఏముంటుంది, పారామీటర్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి, ప్రోగ్రామ్ మెయిన్లో ఉంటాయి. గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం లేదు. నెక్స్ట్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్లీ బై ద కంపైలర్ whenever the object created. ఓకే, దర్ ఈస్ నో నీడ్ టు కాల్ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ. దీన్ని సెపరేట్గా కాల్ చేయాల్సిన అవసరమే లేదు, ఎవరిని, ఈ కన్స్ట్రక్టర్ని అని ఇంకేం కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాం, ప్రోగ్రామ్ అర్థమయ్యే దానికోసం. కొంతమంది ప్రోగ్రామ్ అయితే వెళ్ళేస్తారు అనుకుంటూ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేయను కాదు. చిన్న ప్రోగ్రామ్స్ కూడా సెట్ చేస్తున్నామండి, ఇంటర్నెట్ని డౌన్లోడ్ చేసుకుంది, వాటిని ఇప్పుడు నేను చెప్తున్నాను. స్మాల్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆ 2 స్టేట్మెంట్స్ మనకు బాగా తెలిసింది, హెడర్ ఫైల్స్ అంటాం. హెడర్ ఫైల్స్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ సరిపోయే రెడీమేడ్ ఫైల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, అంతే దాన్నే హెడర్ ఫైల్స్ అంటూ ఉంటాము. నెక్స్ట్, ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ ఇది డిఫాల్ట్గా ఉంటుంది. ఇది రిజర్వ్ వర్డ్ అంటే ఈ C++లో ఈ క్లాస్ అని కానీ యూజ్ చేస్తే దానికంటే స్పెసిఫిక్ టాస్క్ అంటే ఒక పర్పస్ ఉంటుంది, దాన్ని నువ్వు యూజ్ చేయకూడదు. మళ్ళీ క్లాస్ దాని పక్కనే క్లాస్ నేమ్ ఇంటిజర్ అని ఇచ్చినావు. ఇంటిజర్ కాబట్టి నీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు, ఏ పేరు కూడా పెట్టుకోవచ్చు. క్లాస్ యువర్స్ నేమ్, నువ్వు పీలేరు అని ఇచ్చుకో, లేకపోతే సంజయ్ అని ఇచ్చుకో, లేదా గాంధీ అని ఇచ్చుకో, ఏదైనా ఇచ్చుకో. ఇక్కడ నేను పెట్టింది అంటే ఇంటిజర్ అని చెప్పి, అంతేగాని డేటా టైప్ కాదు. కొంతమంది కన్ఫ్యూజ్ కావచ్చు, సార్ ఇంటిజర్ అంటే డేటా టైప్ కదా, నేను రోజు చదువుకుంటాను, ఇంటిజర్ అంటే అది ఇంటిజర్ కాదు, క్లాస్కి ఒక పేరు పెట్టాను అంతే. నెక్స్ట్, దాని ఫ్లవర్ బ్రాకెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఇంటి M, N అన్నాను. ఇక్కడ ఈ M అనేది ఏంటంటే వేరియబుల్స్, MN ఇస్ ద వేరియబుల్స్. ఈ MN అనే వేరియబుల్స్ ఏ డేటా టైప్ అంటే ఇంటిజర్ డేటా టైప్. ఇంటిజర్ డేటా టైప్ అంటే మీనింగ్ ఏంటంటే అయ్యా ఈ MN అనే వేరియబుల్స్ ఇవి నెంబర్స్ మాత్రమే తీసుకుంటాయి, అది కూడా రౌండెడ్ నెంబర్స్ తీసుకుంటాయి, నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటాయి, ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకోదు అని చెప్పేదాన్ని ఇంటిజర్ అని యూజ్ చేస్తారు. ఓకే, మెంబర్ డేటా డిక్లేర్ చేసినాం. ఇంకేంటి,
క్లాస్లో ఏముండాలా, మెంబర్ ఫంక్షన్స్ ఉండాలా. మెంబర్ ఫంక్షన్స్ ఎక్కడ డిక్లేర్ చేయాలా, పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైలోనే డిక్లేర్ చేయాలి. పబ్లిక్ అని యూస్ చేస్తున్నాం. అక్కడ మళ్ళీ ఇంటిజర్, ఈ పెరాన్సిస్ యూస్ చేసి చెప్పిన, పెరాన్సిస్ యూస్ చేసాను, మెంబర్ ఫంక్షన్ అని చెప్పాను ఇంతకుముందే. మన ఇంటిజర్ అని చెప్పినాం. క్లాస్ పేరు ఏం పేరు, ఇంటిజరే. ఈ మెంబర్ ఫంక్షన్ పేరు ఏం పేరు, ఇంటిజరే. అంటే ఇమీడియట్గా నీకు గుర్తు రావాల్సింది ఏంటి, ఇది కన్స్ట్రక్టర్. ఇదేంటిది, కన్స్ట్రక్టర్ యూస్ చేస్తున్నాము. సరే, ఈ కన్స్ట్రక్టర్ యొక్క పర్పస్ ఏంటంటే, చూడు పైన ఇంటి ఎం కామ ఎన్ అని ఇచ్చినా కానీ m=0 n=0 అని ఇస్తే తీసుకో ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఉంది ప్రోగ్రాంలో. సార్ నేను ఎంఎన్లో ఒక డిఫాల్ట్ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, అలా స్టోర్ చేసే దానికోసమే నువ్వు ఈ కన్స్ట్రక్టర్ని యూస్ చేస్తున్నావు. ఏ టైప్ కన్స్ట్రక్టర్ యూస్ చేస్తున్నావు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూస్ చేస్తున్నావు. దాంట్లో ఇక్కడ వచ్చినప్పుడు m=0 n=0, ఎంలో 0 ఉండాలి, ఎన్లో 0 ఉండాలి సెట్ చేసినాం. నెక్స్ట్ వైడ్ డిస్ప్లే అను. డిస్ప్లే అనేది ఏంటంటే ఒక మెంబర్ ఫంక్షన్ డిస్ప్లే అవుట్పుట్ కోసం. అక్కడ వైడ్ అని ఇచ్చినాం అంటే డు నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. డిస్ప్లే అనే ఫంక్షన్ ఎవరికి ఏ వాల్యూ, ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదని. ఆడ సిఅవుట్ అంటే అవుట్పుట్ స్టేట్మెంటు. నెక్స్ట్ లెస్ దెన్ సింపుల్గా ఉంది. ఇదేంటంటే సింప్లీ ఇన్సర్షన్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అనుకుని చెప్పుకుంటాం. ఇన్సర్షన్ అంటే ఇన్పుట్, ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్. ఎక్స్ట్రాక్షన్ అంటే మన అవుట్పుట్ ఎక్కడ రావాలా, మానిటర్ మీద వచ్చే దానికోసం ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్గా చెప్పుకుంటూ ఉంటాం. ఎం వాల్యూ ఎన్ వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి. ఓకే, సిఅవుట్ అంటే అవుట్పుట్ స్టేట్మెంట్ ఇన్ C++. సరే, డిస్ప్లే ఫంక్షన్ అయిపోయింది. ఇంకోటి ఆ బ్రాకెట్ అయిపోయిన తర్వాత సెమికోన్ యూస్ చేస్తున్నాం. అంటే నువ్వు క్లాస్ మొత్తాన్ని క్రియేట్ చేసినావు. అంటే మన ఇంటికి ప్లాన్ ఎట్లా క్రియేట్ చేసినావు అట్లా క్రియేట్ చేసినావు అంతే. ప్లాన్ ఎట్లా ఉండాలా, ఏ రూమ్స్ ఎట్లా ఉండాలి, దాని మెజర్మెంట్ ఏంటి ఎట్లా క్రియేట్ చేస్తావు అన్నది అట్లా ఉంటుంది ఆ క్లాస్ అంటే. దాని ఒరిజినల్గా మళ్ళీ బిల్డ్ చేసేది ఎక్కడ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు దానికి ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం. సార్ అక్కడ క్లాస్ క్రియేట్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే అది యూజ్ కాదు, నువ్వు వర్క్ చేసిన వర్క్ కాదు, వాల్యూ స్టోర్ కావు. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ వచ్చింది. నువ్వు C కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, ఎవరైనా సరే ముందుగా ఏం కనిపించంటే మెయిన్ అనే ఫంక్షన్ తీసుకుంటుంది. ఎవరు, మన కంపైలర్. C++ జావా కంపైలర్. ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మనకు హెడ్ ఎట్లాగో ఆ విధంగా ప్రోగ్రామ్ హెడ్ ఎక్కడ అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వైడ్ మెయిన్ ఇచ్చినాం, CLR ఇచ్చినాం. ఆ స్టేట్మెంట్ మనకు క్లియర్గా స్క్రీన్ అనమాట అది. ఇక్కడ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. క్లాస్ పేరు ఏం పేరు, ఇంటిజర్. క్లాస్ పేరు ఏం పేరు, ఇంటిజర్ స్పేస్ int1 అని ఇచ్చినాం. ఆ int1 అనేది ఏంటంటే ఆబ్జెక్ట్. int1 అనేది ఏంటి, ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం కాల్ చేయాలి, మనం మెంబర్ ఫంక్షన్స్ కాల్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ ద్వారా మెంబర్ ఫంక్షన్ కాల్ చేయాలి. ఇప్పుడు ఇంతకీ ఈ ప్రోగ్రాంలో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే మీరు చెప్పచ్చు. దీంట్లో క్లాస్ పేరేమో ఇంటిజరు, ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి వచ్చి ఇంటిజరు, ఇంకోటి వచ్చి డిస్ప్లే. సరే, ఇక్కడ ఇంటిజర్ అనే మెంబర్ ఫంక్షన్, అవును ఇది స్పెషల్ మెంబర్ ఫంక్షనే. ఏంటది, స్పెషల్ మెంబర్ ఫంక్షనే. దీంట్లో 2 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ ద్వారా ఎన్ని మెంబర్ ఫంక్షన్ కాల్ చేయాలా, ప్రోగ్రాంలో 2 మెంబర్ ఫంక్షన్ ఉంటే 2 ఫంక్షన్ కాల్ చేయాలి. ఎవరి ద్వారా, ఆబ్జెక్ట్ ద్వారా. కానీ నువ్వు ఆడ ఆబ్జెక్ట్ డాట్ ఎవరు ఆబ్జెక్ట్ అంటే int1 అని ఇచ్చిన. ఆబ్జెక్ట్ అనే యూజ్ చేసుకో, int1 అని యూజ్ చేసుకుని ఇష్టం. ఇంటిజర్ స్పేస్, ఇంటిజర్ అంటే మీనింగ్ అంటే క్లాస్ పేరు, స్పేస్ ఇచ్చి int1 అని ఇచ్చినావు. స్పేస్ ఇచ్చి పక్కన ఇచ్చినావు అంటే మీనింగ్ ఏంటంటే అది ఆబ్జెక్ట్ అని మీనింగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ద్వారా ఎన్ని మెంబర్ ఫంక్షన్ కాల్ చేయాలా, ప్రోగ్రాంలో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ అన్నిటినీ కాల్ చేయాలి. కానీ ఇక్కడ ఒక మెంబర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, డిస్ప్లేని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఇంటిజర్ అనే మెంబర్ ఫంక్షన్ కాల్ చేయాల్సిన అవసరం లేదు. అదే కన్స్ట్రక్టర్ కొనే స్పెషాలిటీ. ఆటోమేటిక్గా మన C++ కంపైలరు ఈ మెంబర్ ఫంక్షన్ని ఇంటిజర్ కన్స్ట్రక్టర్ ఇస్ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అని చెప్పుకుంటూ ఇంతసేపు వచ్చినాం. ఇది ఆటోమేటిక్గా రన్ చేసుకుంటుంది మన C++ ప్రోగ్రామ్. అక్కడ అంటే ఈ ప్రోగ్రాంలో m వాల్యూ 0, n వాల్యూ 0గా స్టోర్ అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఇది అవుట్పుట్. నెక్స్ట్ ఇంకో కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇంతసేపు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్పినాను. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లోకి వచ్చినప్పటికీ నీకు ఒకసారి గమనించామంటే ఇంటిజర్ అనే మెంబర్ ఫంక్షన్ దాని లోపల అంటే ఆ మెంబర్ ఫంక్షన్ ఏదైనా వేరియబుల్స్ కానీ ఏమైనా డిక్లేర్ చేసినామా, ఏం లేదు. ఇంటిజర్ అనే ఫంక్షన్లో, ఇంటిజర్ అనే స్పెషల్ మెంబర్ ఫంక్షన్లో ఇప్పుడు దానిలోకి ఏదైనా వాల్యూస్ పాస్ చేస్తే అని డౌట్ వస్తే అటువంటి దాన్ని ఏమంటే అది కన్స్ట్రక్టర్ కదా. నువ్వు ఆ కన్స్ట్రక్టర్ ఏదైనా పారామీటర్స్ కానీ వాల్యూస్ కానీ పాస్ చేస్తే దాన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్.
These are the constructors that take arguments. They initialize the object data members by the value which is passed as arguments. దానిలో ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో దాని ద్వారా డేటా మెంబర్స్కి అంతా వాల్యూస్ పాస్ అవుతూ ఉంటుంది. దే ఆర్ ఇన్వోక్డ్ వెన్ వి పాస్ ద ఆర్గ్యుమెంట్స్ టు ద ఆబ్జెక్ట్ వెన్ దే ఆర్ బీయింగ్ డిఫైన్డ్. అంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా ఈ పారామీటర్స్ అని చెప్పిన దాంట్లో వాల్యూస్ని స్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్తున్నాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఇది దేనికోసం, ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ముందుగా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు యూజ్ చేసే కన్స్ట్రక్టర్కి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. మెంబర్ ఫంక్షన్లో నేను పారామీటర్స్ యూజ్ చేస్తున్నాను. సరే, అంటే వేరియబుల్స్ ఫంక్షన్లు యూజ్ చేసే పారామీటర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. క్లాస్ నేమ్ ఏంటి? ఇంటిజర్. ఇంట్ m,n వేరియబుల్స్ పబ్లిక్ సెక్షన్. ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్టర్ని అక్కడే డిక్లేర్ చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇంతకుముందు ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇంటిజర్ ఇక్కడ వచ్చినాక ఇంట్ x, ఇంట్ y అన్నాం. ఈ రెండు ఏంట్రా అంటే పారామీటర్స్. ఇంతకుముందు ప్రోగ్రాంలో ఇంటిజర్ ఓన్లీ బ్రాకెట్ బిగినింగ్ క్లోజింగ్ ఉంది, అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు పారామీటర్స్ పాస్ చేస్తున్నట్టు వేరియబుల్స్ పాస్ చేస్తుంది. దేంట్లోకి? ఈ స్పెషల్ మెంబర్ ఫంక్షన్లోకి ఇంట్ x, ఇంట్ y అని పాస్ చేస్తున్నాం. ఇది ఏం పర్పస్ అంటే ఎక్స్ వాల్యూ ఎంకి, వై వాల్యూ ఎన్లోకి పాస్ చేయడం చేస్తున్నాం. పర్పస్ అంత ఇంకేలా. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పెషల్ కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వైట్ డిస్ప్లే, ఇంతకుముందు డిస్కస్ చేసింది. మళ్ళీ బ్రాకెట్ బిగిన్ సెమికోలన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ క్లాస్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ CLRS క్లియర్ స్క్రీన్. ఇప్పుడు క్లాస్కి ఏం క్రియేట్ చేయాలా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా. క్లాస్ పేరు ఏం పేరు? ఇంటిజర్. ఆబ్జెక్ట్ పేరు ఏం పేరు? int1. దానికి ఏం పాస్ చేయాలి? నేను పారామీటర్స్ పాస్ చేయాలా. అంటే వాల్యూస్ కానీ వేరియబుల్స్ కానీ పాస్ చేయొచ్చు. నేను ఇప్పుడు వాల్యూస్ పాస్ చేస్తున్నాను, దాని ఆర్గ్యుమెంట్స్ అంటాం. 5, 6 అన్నాను. ఇప్పుడు int1, డిస్ప్లే అన్నాను. int1 అనేది ఆబ్జెక్ట్, డిస్ప్లే అనేది మెంబర్ ఫంక్షన్. చేస్తే ఆ 5, 6 డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కాపీ కన్స్ట్రక్టర్. దీని పేరు కాపీయింగ్. నేను ప్రతి ఒక్క చోట ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తున్నా. సి ప్రోగ్రామ్ డిస్కస్ చేసినప్పుడు చెప్తూ వచ్చాను. ఆ %, ఎక్కడ కనిపిస్తుందో అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ అని చెప్తున్నాం. అంటే రెఫరెన్స్, ఎక్కడ మెమరీలో, ర్యామ్లో, ఏ లొకేషన్లో నీ వేరియబుల్ స్టోర్ అయింది అన్న విషయాన్ని కనుక్కోవాలంటే ఏంటంటే % సింబల్ ఉండాలా అని చెప్పుకుంటూ వచ్చినాం. అదే ఇక్కడ కూడా కాపీ కన్స్ట్రక్టర్ అంటే రెఫరెన్స్ అంటే అడ్రస్ వేరియబుల్స్ చూస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ an object from another object. Now we can discussing the another type of constructor named as copy constructor. ఇది కాపీ కన్స్ట్రక్టర్ అంటే కాపీ కన్స్ట్రక్టర్ యూజ్డ్ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్డ్ an object from another object. వేరే ఆబ్జెక్ట్లో నుంచి మన ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేయొచ్చు లేదా డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ టేక్స్ ద రెఫరెన్స్ టు an object. రెఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అడ్రస్. రెఫరెన్స్ మీన్స్ అడ్రస్. ఇట్ టేక్స్ రెఫరెన్స్ టు an object of the same class as itself as an argument. అంటే నువ్వు వాల్యూస్ పాస్ చేయాలంటే దీంట్లో ఖచ్చితంగా ఏముండాలంటే రెఫరెన్స్ ఉండాలా, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ఉండాలా. దీన్నే కాపీ కన్స్ట్రక్టర్గా డిస్కస్ చేస్తున్నాను. సరే, ఈ ప్రోగ్రామ్ కూడా ఎగ్జాంపుల్ తెలుస్తుంది. సేమ్ ఫస్ట్ 2 హెడర్ ఫైల్స్ ఇచ్చాం, క్లాస్ పేరు ఇచ్చినాం, ఏమైనా వేరియబుల్స్ పబ్లిక్ సెక్షన్లోనే. ఇప్పుడు వస్తాను ఇంటిజర్ అనేది ఏంటంటే కన్స్ట్రక్టర్ అని తెలుసు. కన్స్ట్రక్టర్లో మళ్ళీ నేను ఏం పాస్ చేసినాను? ఇంటిజర్ స్పేస్ %x. నీకు %x అంటేనే ఏంటంటే రెఫరెన్స్ వేరియబుల్. ఎవరిని రెఫర్ చేస్తూ ఉంది? ఇంటిజర్. ఎవరు ఇంటిజర్ అంటే అక్కడ నీ కన్ఫ్యూజన్ వచ్చి, సార్ ఇంటిజర్ ఇన్ని ఉన్నాయి, ఏందా ఇంటిజరు? అది కన్స్ట్రక్టరా క్లాసా? అది క్లాస్కి సంబంధించింది. ఎవరిది? అక్కడ %x ముందు ఇంటిజర్ ఏంటంటే క్లాస్ పేరు అది. నెక్స్ట్ ఇప్పుడు ఎంవెల్ ఎట్లా కాల్ చేసుకుంటానంటే x.m, a.m అన్నట్టుగా. ఓకే, అట్లా అంటాం కదా. n = x.n అంటే రెఫరెన్స్ వేరియబుల్ x ద్వారా m వాల్యూ, x ద్వారా n వాల్యూని యాక్సెస్ చేసుకొని nలో వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటిజర్. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఏమి లేదు చూడండి, క్లాస్ పేరు ఎట్లా ఉందో అట్లనే ఉంది. దీనిలో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే డిఫాల్ట్గా నేను ఏదైనా వాల్యూస్ని స్టోర్ చేయాలంటే యూజ్ చేసేది. m వాల్యూ 100, n వాల్యూ 100 అని స్టోర్ చేస్తున్నాను. ఇంకా డిస్ప్లే స్టేట్మెంట్, సిఅవుట్ స్టేట్మెంట్. ఓకే, డిస్ప్లే స్టేట్మెంట్ ఇది బ్రాకెట్ సెమీకోలన్ ఇచ్చేసినాం అంటే క్లాస్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోలా,
క్లాస్ ఇక్కడికి ఎండ్ అయిందని చెప్తున్నా. ఇక్కడికి వచ్చినాక మెయిన్ ఫంక్షన్, ఇక్కడ వచ్చిన క్లాస్ పేరు ఇంటిజరు, స్పేస్ ఇచ్చి ఇంట్ వన్ ఇచ్చిన. ఇంట్ వన్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్. ఇంట్ వన్ డాట్ డిస్ప్లే అన్నాం అనుకో, డిస్ప్లే ఫంక్షన్. ఇంటిజర్, ఇంకోటి ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇంటిజర్ ఇంటూ టూ అన్నాం అంటే క్లాస్ పేరు ఇంటిజర్, ఆబ్జెక్ట్ వచ్చి ఇంటిజర్ 2, మళ్ళీ ఇంట్ వన్ అని ఇచ్చిన బ్రాకెట్లో. ఇంటూ వన్ అంటే ఏంటంటే మీనింగ్ అంటే ఇంటూ వన్ ఎవరు ఆల్రెడీ పైన చూడండి ఒకసారి, ఫస్ట్ క్లాస్ యొక్క అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇంటిజర్ అనే క్లాస్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇంటూ వన్, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇంటూ వన్. ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని, ఏం ఆబ్జెక్ట్ అది ఇంటూ టూ. ఇంటూ టూలో మళ్ళీ దాన్ని ఎవరిని రెఫరెన్స్ తీసుకున్నాను, ఫస్ట్ ఆబ్జెక్ట్ని రెఫరెన్స్గా తీసుకుంటాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంటూ టూ డాట్ డిస్ప్లే అని అంటే దాని వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. సిస్టమ్ మీకు చూస్తే అర్థమైపోతుంది, ఇంకేం కాదండి. నెక్స్ట్, ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ మోర్ దాన్ వన్ కన్స్ట్రక్టర్ ఇన్ ద సేమ్ క్లాస్. ఒకే కన్స్ట్రక్టర్ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తూ ఉంటే దాన్ని ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్ అంటూ ఉంటాం. C++ permits us to multiple constructor in the same class. ఇక్కడ వచ్చిన ప్రోగ్రామ్ ఉంది చూడండి. ఒకే కన్స్ట్రక్ట్ కాల్ చేస్తూ వచ్చిన అవుట్పుట్ ఎటువంటి. ఇప్పుడు అనదర్ థింగ్, ఇంతసేపు డిస్కస్ చేసిన టాపిక్ అన్నీ కూడా మెమరీలో మనం అంటే ఆబ్జెక్ట్ ద్వారా C++ కంపల్సరీ ఆటోమేటిక్గా మెంబర్ ఫంక్షన్ కాల్ చేసిన కన్స్ట్రక్టర్ అన్నాం మెమరీ యూజ్ చేసుకుంటుండేది. దాన్ని ఆ మెమరీ రిలీజ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలంటే డిస్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ యూజ్ చేసిన తర్వాత క్లాస్ మధ్యలో అంటే క్లాస్లో ఏం యూజ్ చేయాలా, డిస్ట్రక్టర్ యూజ్ చేయాలా. డిస్ట్రక్టర్ డెమోలిష్ ద కన్స్ట్రక్టర్. డిస్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు డెస్ట్రాయ్ ద ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ విత్ ద కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేయబడిన ఆబ్జెక్ట్స్ అని కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేయబడిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ చేసి పడుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఫర్ ద క్లాస్ ఆబ్జెక్ట్ whenever it passes the scope in the program. Whenever new is used in the constructor to allocate the memory, delete should be used to the destructor to free the memory for future use. ఇప్పుడు చెప్పే దాంట్లో న్యూ అనే ఒక వర్డ్, డిలీట్ అనే ఒక రెండు గుర్తుపెట్టుకోండి. న్యూ అంటే కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం, డిలీట్ అంటే మీనింగ్ అంటే డిస్ట్రక్టర్ యూజ్ చేయొచ్చు. ఏది ఒరిజినల్ ఆబ్జెక్ట్ వంటి ప్రోగ్రామ్లో పోతే అని చెప్తున్నారు. ఇంకెప్పుడైనా వస్తే అవి గుర్తుపెట్టుకోండి. న్యూ అంటే కన్స్ట్రక్టర్, డిలీట్ అంటే డిస్ట్రక్టర్. సరే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్ట్రక్టర్ అంటే ఇట్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ బట్ ఇట్ ఈస్ ప్రెసిడెడ్ బై టిల్డ్ సిగ్నల్ లేదా సైన్. సేమ్ మన కన్స్ట్రక్టర్ ఎట్ట పెట్టుకున్న ఐడెంటిఫికేషను క్లాస్ నేము మెంబర్ ఫంక్షన్ నేమ్ సేమ్ ఇట్లే ఉండాలి. కాకపోతే దాని ముందర మెంబర్ ఫంక్షన్ నేమ్ కూడా టిల్డ్ అనే సింబల్ ఉంటుంది. ఇట్ హ్యాస్ నో రిటర్న్ టైప్ అండ్ డు నాట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. దాంట్లో ఉన్న కన్స్ట్రక్టర్ కన్నా ఏముండేదంటే కాపీ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్ అలా. దీంట్లో ఎటువంటి ఒకే డిస్ట్రక్టర్. ఇట్ కెనాట్ బి ఓవర్లోడెడ్. ఇంతకుముందు చెప్పుకుంటే ఓవర్లోడింగ్ చేయొచ్చాము అనుకొని కన్స్ట్రక్ట్లో, దీని ఓవర్లోడింగ్ కుదరదు. ఇట్ ఈస్ కాల్డ్ వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్స్ స్కోప్. ఇంకోటండి, నువ్వు ఒక క్లాస్లో ఎన్ని కన్స్ట్రక్ట్ క్రియేట్ చేసినా మల్టిపుల్ కన్స్ట్రక్ట్స్ కూడా క్రియేట్ చేసుకో, ఒకటే డిస్ట్రక్టర్ చాలు. ఇట్ ఈస్ డిస్ట్రక్టర్. హౌ యూ కెన్ యూజ్ ద డిస్ట్రక్టర్? సేమ్ క్లాస్ నేమ్, క్లాస్ అయిన తర్వాత ఇంటిజర్ అని ఇచ్చిన క్లాస్ ఇంటిజర్ ఇంట్ m, వేరియబుల్స్. పబ్లిక్ సెషన్లో యాక్సెస్ స్పేస్లో ఇంటిజర్ ఫంక్షన్ యూజ్ చేసిన అంటే మెంబర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇది కన్స్ట్రక్టర్, దీంట్లో వాల్యూస్ పాస్ చేసినాను. మళ్ళీ ఇంకొక మెంబర్ ఇంటిజర్ని ఇచ్చిన, ఇది ఇంకో కన్స్ట్రక్టర్. ఏం కన్స్ట్రక్టర్? ఇది పారామీటర్ కన్స్ట్రక్టర్. ఇక్కడ టిల్డ్ అని సింబల్ యూజ్ చేస్తున్నా, ఇంటిజర్ని యూజ్ చేస్తున్నా. ఇది డిస్ట్రక్టర్. డెస్ట్రాయ్ ద ఆబ్జెక్ట్స్. నెక్స్ట్, డిస్ప్లే. ఆటోమేటిక్గా కాల్ చేస్తున్నాం మెయిన్ ఫంక్షన్ ద్వారా. కాల్ చేసినప్పటికీ మన ప్రోగ్రామ్ వర్క్ అవుతుంటుంది, అవుట్పుట్